హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, పక్కా కొలతలతో రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అబ్బా, మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా అయితే మనం రొయ్యలు అనేటివి బాగా మంచిగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము అండ్ కొంచెం ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన నానబెట్టేసుకోండి, మ్యాగ్నేట్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఇలా ఒక పెనం పెట్టేసుకొని మనము ఆ రొయ్యలు మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇలా పెనంలో వేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రొయ్యలు అనేటివి ఇలా ఉడకనివ్వండి. మొత్తం వాటర్ అనేటివి ఏమీ ఉండకూడదు, వాటర్ పోయేంత వరకు ఇలా చేసుకోండి. ఓకే, మొత్తం నీరంతా ఇంకిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని అయితే తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే ఇప్పుడు ఒక 3/4 kg వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రొయ్యలు అనేటివి వేసేసుకుందాం. వీటిని కలబెట్టుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. రొయ్యలు అనేటివి ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ వేయించుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్. చూడండి, ఇలా కలబెట్టుకుంటూ వేయించుకోండి, ఎందుకంటే అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఇలా కలబెట్టుకుంటూ ఉంటే మధ్యలో చూడండి, రొయ్యలు అనేటివి మంచి కలర్ వచ్చాయి కదా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వేయించుకున్నారంటే మీకు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొంచెం పచ్చిగా అట్లా ఉన్నాయంటే పచ్చడి అనేది కొంచెం తొందరగా పాడైపోతుంది. కాబట్టి రొయ్యల్ని మీరు వేయించుకునేటప్పుడు ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో, కలర్ కూడా మంచిగా వచ్చాయి కదా. ఇలా వేయించుకోండి మీరు వేయించుకునేటప్పుడు. ఓకే, చూడండి మరిన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు కొన్ని అయినాయి, అది వేరే చిన్నగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మంచిగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. అల్లం అనేది మంచిగా వేగింది కదా, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం రొయ్యల్లో ఆల్రెడీ వేసున్నాం కదా, కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. మళ్ళీ తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకుందరు. ఇప్పుడు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మంచిగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు వచ్చేసి కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు అండ్ కొన్ని ఆవాలు, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకొని మంచిగా, అలాగే కొన్ని జీలకర్ర అనమాట, అన్నీ మంచిగా దోరగా వేయించుకొని ఇలా పొడి అయితే కొట్టేసుకున్నాను. ఆ పొడిని కూడా ఇందులో మనం వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే
మనం వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ మంచిగా బాగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కారపొడి అయితే వేసుకున్నాం. నేనైతే ఒక 3.5 స్పూన్ వరకు వేసాను. కారం అయితే మంచిగా ఉంది. ఇది కూడా ఒకసారి మంచిగా కలబెట్టేసుకోండి. ఇలా కారం కూడా వేసేసుకొని అంతా బాగా కలబెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే కొన్ని తెల్లగడ్డలు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అంతా బాగా కలబెట్టేసి దీన్ని కొద్దిసేపు చల్లారించేసుకుందాం. పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు పచ్చడి అనేది చల్లారింది కదా. చల్లారిన తర్వాత మనం ఒక పెద్ద సైజు 3 నిమ్మకాయలు తీసుకొని ఇలా జ్యూస్ అనేది పిండుకోండి, నిమ్మరసాన్ని. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని ఇందులో పోసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలబెట్టేసుకొని ఇంకా పచ్చడి అనేది ఊరనిచ్చేద్దాం. వెంటనే అయినా తినచ్చు, లేదా ఇలాగైనా తినచ్చు. చాలా బాగుంటుంది అబ్బా. వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా రొయ్యల పచ్చడి వేసుకొని తింటే సూపర్. మరి లేట్ ఎందుకు? నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే. ఇదండి ఈ వీడియో. ఎంతో ఎమ్మీగా ఉండే పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి అనమాట. ఓకే, మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.